ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భోగి మంటల ఉత్సవాలు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒక రకంగా నూతన ఉత్సాహంతో ఈ భోగి పండుగలో పాల్గొంటున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు కొంతమంది ఉన్నారు, మాట్లాడిద్దాం. అసలు ఈ పండగ ప్రత్యేకత ఏంది, ఎట్లా దీన్ని చూస్తున్నారు, అసలు ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారో తెలుసుకుందాం. ఎట్లా చూడొచ్చు, ఏంటి అసలు భోగి ప్రత్యేకత? అందరికీ నమస్కారము. ముఖ్యంగా మా వాకర్ క్లబ్ మంచిర్యాల తరపు నుంచి, ఈ గ్రౌండ్లో వాకింగ్ చేస్తున్న సభ్యులందరి తరపు నుంచి, రాష్ట్ర ప్రజల తరపు నుంచి, జిల్లా ప్రజల తరపు నుంచి, పట్టణ ప్రజల తరపు నుంచి అందరికీ, మీడియా మిత్రులకి, పత్రికా మిత్రులకి, విలేకరులందరికీ భోగి శుభాకాంక్షలు, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలుపుతూ, దీని యొక్క విశిష్టతకు వస్తే మేము గత 6 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం అనేది, భోగి కార్యక్రమం అనేది మా సభ్యులందరి సమన్వయంతో ఘనంగా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక విశిష్టత అనేది దీనికి ఉంది కాబట్టి ప్రజలందరికీ మనం ఇలాంటి మంచి కార్యక్రమము, చెడును వదిలేసి మంచికి ముందుకోవాలని చెప్పి అందరికీ తెలవాలని ఒక మంచి ఉద్దేశంతో మా సభ్యులందరూ ఈ కార్యక్రమం చేస్తున్నారు. దీని విశిష్టతకు వస్తే శాస్త్రీయ పరంగా చూస్తే మనకి ఇక్కడ భోగి అనేది ఇవాళ మకర రాశికి ముందు రోజు, మకర రాశిలోకి మనం ఎంట్రీ ఇస్తున్నాము. అదేవిధంగా సూర్యుడు దక్షిణాయనంలో ఉంటాడు. ఇంతవరకు ఈ రోజు వరకు సూర్యుడు దక్షిణాయనంలో ఉంటాడు. అంటే సూర్యుడు భూమికి దూరంగా వెళ్తాడు కాబట్టి ఆ వేడి అనేది లేకపోవడం మూలంగా చలి తీవ్రత అనేది ఎక్కువ పెరుగుతుంది. ఆ చలి తీవ్రత పెరగడం మూలంగా దాన్ని తట్టుకోవడానికి శాస్త్రీయ పరంగా చూసినా, మన సాంప్రదాయ పరంగా చూసినా, మన పూర్వీకులందరూ మంచి సుగంధ ద్రవ్యాలను వెదజల్లే చెక్కలు వాటిని అన్నింటినీ ఒక దగ్గర వేసి మంచి జరగాలని ఆ సుగంధ ద్రవ్యాలు వెలవడం మూలంగా శ్వాసకోశ వ్యాధులు కూడా తగ్గుతాయన్న నమ్మకంతో ఈ చలిని తట్టుకోవడానికి ఇలాంటి కార్యక్రమం అనేది అనాదిగా గత కాలంగా చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమం మనం ఇక్కడ ప్రతి సంవత్సరం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ మంచిర్యాల బాయ్స్ స్కూల్ గ్రౌండ్లో వాకర్ క్లబ్ మంచిర్యాల తరఫున చేయడం జరుగుతుంది. దీనికి సహకరించిన మిత్రులందరికీ, వాకర్ క్లబ్ సభ్యులందరికీ, అదేవిధంగా దీంట్లో పాల్గొన్న అందరికీ మిత్రులందరికీ, మీడియా మిత్రులకి, పత్రికా మిత్రులకి, విలేకరులందరికీ భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వాకర్స్ క్లబ్ తరఫున మంచిర్యాల పట్టణ ప్రజలకు మరియు తెలంగాణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, చెడును పారదోలి మంచిని స్వీకరించే పండుగ ఈ భోగి మంటల పండుగ అని మన పూర్వీకులు తరతరాల నుంచి చెప్పిన పండుగ. దీని ద్వారానే పండుగలు మొదలవుతాయి. హిందుత్వం నుంచి కూడా దీని నుంచి కూడా మొదలవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పండుగలకు పిండి వంటలు చేసుకొని తరతరాల నుంచి ఆచారాలను గౌరవిస్తూ పిండి వంటలతోని స్వాగతం తెలియజేస్తూ ఈ యొక్క పండుగను జరుపుకుంటారు. చాలా మటుకు కీడు పండుగ అంటారు, కానీ ఈ పండుగ ఇప్పటి నుంచే మొదలవుతుంది. కాబట్టి ఇది మంచికి అంటే చెడును పారదోలి మంచిని స్వీకరించే పండుగ కాబట్టి గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ఇది ఎక్కువ జరుపుకుంటారు. కాబట్టి తెలంగాణ ప్రజలందరికీ ఈ వాకర్స్ క్లబ్ తరఫున మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మంచిర్యాల జిల్లా మరియు పట్టణ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పండుగ అంటే పూర్వకాలంలో ఇంటి ముంగట కల్లాపు జల్లి, గొబ్బెమ్మలు పెట్టి, రేగు పండ్లు వేసి గరక ఆ గొబ్బెమ్మలో పెట్టి చేయడం చూస్తుంటే నిజంగా చెప్పాలంటే ఆ రోజులు ఇంకా గుర్తొస్తున్నాయి. దాంతోపాటు ఇప్పుడు ఎవరి ఇళ్ళలో చూసినా కానీ ఏంటంటే ఈ కల్లాపు లేదు, ఏదో పంపులు పట్టి వాటర్ చల్లడమే. కానీ వాళ్ళు చెప్పిన, మన పెద్దవాళ్ళు చెప్పిన నిదర్శనం చాలా గొప్పది. వాళ్ళు చేసే కార్యక్రమాలు ఏంటంటే ఏదైనా మన ఇంటి ముందు క్రిములు కీటకాలు రాకుండా, దాంతోపాటు మన చిన్నప్పుడు ఈ ఆవులు గోవులు అందరిని కలిసి ఇట్లా మందలాగా పెట్టి ఆ మంద చుట్టూ తిరుగుతూ ఆ వేడి అన్నం కొట్టుకుంటూ తిరిగేవాళ్ళు. అది అప్పుడు రోజులు మామూలు రోజులు కాదండి. నిజం చెప్పాలంటే ఆవులకు కొమ్ములు ఉంటాయి కదా, కొమ్ములకు పెయింట్ వేసి చేయడం, ఆవులను అంటే వాటిని ఎట్లా అంటే ఏదో ఒక సంవత్సరానికి ఒకసారి వాళ్ళకి ఆ పండగ చేసేది. వాటికి మన బంతిపూలతోటి దండలేసి వాటికి పెయింట్ వేసి బొట్టు పెట్టి ఒక దేవుళ్ళని ఏ రకంగా పూజిస్తామో ఆ రకంగా పూజించేవారు. అప్పుడు ఆ చిన్నప్పుడు జ్ఞాపకాలు ఇప్పుడు గుర్తొస్తున్నాయి. చాలా సంతోషంగా ఉంది. దాంతోపాటు ఈ ఎవ్రీ ఇయర్ మా వాకర్ క్లబ్ ఆధ్వర్యంలో బాయ్స్ గ్రౌండ్లో భోగి మంటల సంబరాలు చేసుకుంటాము. దాంతోపాటు ఈ సంవత్సరం కూడా మా అధ్యక్షులు మంతెన గట్టయ్య గారు మరియు ట్రెజరర్ గారు, మరి ప్రధాన కార్యదర్శి వీళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేసుకోవడం జరిగినది. దాంతోపాటు మన సభ్యులందరూ ప్రతి సంవత్సరం పంచ
వైట్ షర్టు కండువాలు వేసుకొని వచ్చి ఆంధ్రాలో ఏదంటే చాలా సంబరాలు చేసుకుంటారు అక్కడ, అంటే దీనికి స్పెషాలిటీ ఉంది. కానీ దానికి ధీటుగా మన ఈ బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్లో మేము కూడా ఈ సంబరాలు చేసుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. వాకర్ క్లబ్ మంచిర్యాల్లో జరిగే కార్యక్రమానికి అందరు ఆహ్వానితులుగా అందరు వచ్చినందుకు సంతోషంగా ఉంది. మెయిన్ ఏంటంటే మా మంచిర్యాలలో ఈ కల్చర్ మంచిగా ఉంది. ఎప్పటిసుందో ఉన్న కల్చర్, ఆంధ్రాలో ఎట్లా కల్చర్ ఉంటుందో మా మంచిర్యాలలో అదే సేమ్ కల్చర్ ఇప్పుడు కూడా కొనసాగించడానికి ఇంకా ట్రై చేస్తున్నాం. ఎందుకంటే తెలంగాణలో చాలామంది ఏమనుకుంటారు సంక్రాంతి అంటే ఆంధ్రాలోనే కానీ తెలంగాణలో లేదనుకుంటారు. కానీ ఆంధ్ర కన్నా మించి తెలంగాణలో ఈరోజు జరుగుతుందంటే దీన్ని నిదర్శనంగా చూడొచ్చు. అందులో మా మంచిర్యాల వాకర్ క్లబ్ నుంచి వెళ్ళి చాలా పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఉగాది కనుమ శుభాకాంక్షలు చెప్తూ మంచిర్యాల పట్టణ ప్రజలకు మరియు జిల్లా ప్రజలకు అలాగే తెలంగాణ ప్రజలకు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వారందరికీ భోగి మరియు సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఒక విధంగా చెప్పాలంటే ఈరోజు చాలా పవిత్రమైన రోజు. ఏదైతే భోగి పండగ రోజు మనము హరహర మహాదేవుని ఉత్తర ద్వార దర్శనం కూడా ఈరోజే కలుగుతుంది. కాబట్టి ఈ రెండు ఒకటేసారి రావడము నాకు తెలిసి ఒక 50 సంవత్సరాల తర్వాత ఈరోజు ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రోజుని చాలా విశిష్టంగా చాలా సాంప్రదాయబద్ధంగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. దీని తర్వాత కూడా మేము అందరము వాకర్ సభ్యులు అందరము ఏదైతే 100-150 మంది దాకా ఇక్కడ ఉన్నటువంటి అందరం కలిసి వెళ్ళి ఉత్తరాయణ దర్శనం ద్వారా మనం శివ మహారాజు హరహర మహాదేవుని దర్శనం చేసుకోవడానికి మేము ఈ కార్యక్రమం చేపట్టాము. అదేవిధంగా ప్రతి సంవత్సరము మేము ఇంతే ఘనంగా, ఇంతకంటే రాబోయే రోజుల్లో ఇంకా ఘనంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని మన పండుగల విశిష్టతలను ప్రతి ఒక్కరికి, ఈరోజు ఎవరికి కూడా పండుగల విశిష్టత తెలియట్లేదు, వాటిని సాంప్రదాయాలను పాటించట్లేదు. కనుక ఈ రోజు నుంచి మేము కూడా ప్రతి ఒక్కరికి ఈ సాంప్రదాయాన్ని వాటికి అలవాటు చేయడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు వాకర్ క్లబ్ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మరియు మంచిర్యాల పట్టణ వాసులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఇలాగనే మేము వాకర్ క్లబ్ నుండి సంక్రాంతి భోగి మంటలు చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అలాగే జరిగింది. రాబోయే సంవత్సరాల్లో ఇంతకంటే కూడా ఎక్కువ చేయాలని కోరుకుంటున్నాం. ఇది పరిస్థితి. అయితే ఈరోజు హరిదేవుని నామస్మరణ జరుగుతుంది. దీంతో పాటు ముఖ్యంగా ఆ చెడును దూరం చేస్తూ ముఖ్యంగా మంచిని స్వాగతించే దిశగా ఇటు స్వాగతం పలుకుతామని చెబుతున్న పరిస్థితి. భోగి మంటలు పెట్టి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఈ పండగకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ లక్ష్మీ దేవతగా అగ్నిని భావిస్తారు. దీంతోపాటు లక్ష్మీదేవతే ముఖ్యంగా అందరి ఇళ్లలో ఉన్నట్టు స్వాగతిస్తామని చెబుతున్న పరిస్థితి. అయితే ఆ సంక్రాంతికి సంబంధించి ఒక నూతన పండగలు ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతాయి. తెలుగు పండగలు ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతాయి కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఒక 10 సంవత్సరాల నుండి ఇలా చేసుకుంటున్నామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అటు కోల్బెల్ట్ ఏరియా సింగరేణిలో కూడా సంక్రాంతి పండగ కన్నుల పండగగా చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇదే పరిస్థితి కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ సుమన్తో రవినాయక్, RTV ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.